మేము ఇప్పుడు ఇలా హైదరాబాదులో ఉండి అన్ని జిల్లాలో తిరుగుతా 35 పెళ్ళిళ్ళు చేశాను నేను. మరి నేను ఎలా చేయగలిగాను? ఈ 35 పెళ్ళిళ్ళు కూడా ఎక్కడ విషం లేని ఆహారంతో సాంప్రదాయబద్ధంగా చేశాం. దీంట్లో హయ్యెస్ట్ 3500 మంది కూడా చేశాం. 3500 మంది కూడా ఇలాంటి భోజనం పెట్టాం. దీనివల్ల బేగం బజార్కి ₹1 పంపించలేం మేము. బేగం బజార్ అంటే అక్కడ అన్నీ కూడా రసాయనాలతో పండించిన పప్పులు బియ్యాలు ఉంటాయి కదా. ₹1 వెళ్ళలేదు గ్రామానికి. అన్ని డబ్బులు గ్రామంలోనే తిరిగినాయి, మండలంలో తిరిగినాయి, జిల్లాలో తిరిగినాయి. ఇలా మీరు కూడా మీ జిల్లాలో ఒక ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ని తయారు చేయండి. ఏదో ఒక పేరు పెట్టండి. పెట్టి స్థానికంగా ఉన్న కళాకారులతో ఇవన్నీ చేయాలి. మీకు దాల్నాయుడు గారు ఉన్నారు. ఆయన టీచరు, వాళ్ళ కొడుకు కోడలు ఐటీలో ఉన్నారు, డాక్టర్స్ అంతా నలుగురు. ఆయన వరి 100 ఎకరాలు వరి పండించి రైతులతో పండించి వాళ్ళకి ఈ తోరణాలు కట్టడం అనేది స్థానికంగా మహిళలకి నేర్పించి ఆ డబ్బులు ₹1 పట్టుకోకుండా ఆ నేర్చుకున్న వాళ్ళకి రైతులకి ఇస్తున్నాడు. అలా చేయటం వల్ల ₹1,00,000 ఒక రైతుకి ఎకరంలో వరి ద్వారా వచ్చింది. ఇది ఆయన చేస్తున్న ప్రయత్నం. అందరూ అలా చేస్తారని కాదు. ఆ తోరణాలు తీసుకుని మీరు పెళ్ళిళ్ళలో కట్టారనుకోండి, అలంకరణకి ఎంత న్యాచురల్గా ఉంటుంది. ఇలా ప్రతి పైసా మనకి స్థానికంగా ఉన్న రైతులకి, చేతి వృత్తుల వాళ్ళకి చెందాలి. ఈ డబ్బంతా ఆర్భాటాలకు పోయి పెళ్లి చేసుకుంటున్నారు. ఫ్లెక్స్ బ్యానర్లు పెడతారు, రకరకాల వంటలు పెడతారు, 200 రకాలు పెడతారు, ఒకళ్ళు 300 రకాలు పెడతారు. ఏంటి పోకడలన్నీ చెప్పండి. ఎవరి కోసం, ఎవరిని మెప్పు పొందటానికి ఇవన్నీ దేనికోసం చేస్తున్నారు? అట్లా కాకుండా ఈరోజు పెట్టే భోజనం చక్కని భోజనం. అశోక్ రెడ్డి, ఎన్ని రకాలయ్యే భోజనంలో? రండి. మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? మీరేం రైతు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పండి, మీ పరిచయం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి, సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు గాదా అశోక్ రెడ్డి, నాదెండ్ల మండలం, జంగాలపల్లి గ్రామం. నేను గత 5 సంవత్సరాల నుంచి నా సొంత పొలంలో చెరుకు వర్షాధారంగా పండించడం జరుగుతుంది. ఆ చెరుకులు అంతర పంటలుగా కొన్ని రకాల కూరగాయలు వేయటం జరుగుతుంది. ఇది చేస్తూ నేను చిన్న గ్రామ వ్యవసాయాధికారిగా వర్క్ చేస్తూ ఉంటానండి. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో, ఇది మార్కెటింగ్ సమస్య ఉంది మన రైతులు, పండించిన రైతులకి మార్కెటింగ్ అందరికి తెలియాలనే ఉద్దేశంతోనే గురువుగారి సలహా మేరకు 2022లో నా చెరుకు రసంతో పాటు తిరుపతిలో ఒక పెళ్లి చేశారు విజయరామ్ సార్ గారు. ఆ పెళ్లిలో అన్ని విషరహిత మన ప్రకృతి వ్యవసాయ విధానం పండించిన బియ్యము, పప్పులతో, కూరగాయలతోనూ భోజనాలు చేయడం జరిగింది 3000 మంది వరకు. ఆ విధంగానే చేస్తేనే ఇంకా మన ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు, ఇలా ప్రకృతి వ్యవసాయ చేసే రైతులు మేలు జరుగుతుంది, వారికి ఉత్తమమైన ధర వస్తుందని ఈ ఉద్యమాన్ని సార్ యొక్క ప్రేరణతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఫిబ్రవరి 28ని మొదలుపెట్టాము. ఇప్పుడు 17 కార్యక్రమాలు చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా పిడుగురాల్లో షేక్ బాజీ గారు వాళ్ళ అమ్మాయి జన్మదిన వేడుక, మొదటి జన్మదిన సందర్భంగా కూడా సుమారుగా 1200 మందికి ఈ అమృత ఆహారాలని వారు భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. పిడుగురాల మండలం మాచారం అనే గ్రామంలో వారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ గత 3 సంవత్సరాల నుంచి నవారా, కుజీ పటేల్ అనే ప్రకృతి వ్యవసాయంలో వరి పండిస్తూ ఈ సంవత్సరం ఎద్దుగాను కూడా వారు స్టార్ట్ చేశారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా ఎన్నో ఒడుకుదుడుకులు వాళ్ళకి వ్యవసాయం అనేది ఏదో అప్పుడప్పుడు పొలంకి వెళ్ళి వస్తూ చదువుకుంటూ ఉండే వాళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు వ్యవసాయంలోకి దిగారు. అలాంటి రైతులను ప్రోత్సహించాలంటే ఇది మార్కెట్లో తెలియాలి. అందుకని మనం ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో మనం ఫంక్షన్లు కనుక చేసుకున్నట్లయితే కొత్త వారికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాల ప్యాకెట్లు, ఏ చిన్న ఫంక్షన్ జరిగినప్పుడు పాల ప్యాకెట్లు వాడటం జరుగుతుంది. మన ఆవు పాలు అనేది ఆ పాల ప్యాకెట్ల స్థానంలో ఆవు పాలు రావాలి. కావున ప్రకృతి వ్యవసాయంలో పెట్టిన ప్రతి పసుపు, మసాలా దినుసులు కానీ, కారం వచ్చేసి మన రైతు రామ్ కోటేశ్వరరావు గారు, అట్లేనమ్మా
వారు ఇప్పటి వరకు 15 పెళ్ళిళ్ళకి ఇచ్చారు. వీరు గత 5 సంవత్సరాల నుంచి మిరపతోట పండిస్తారండి, ఒకే ఒక ఎకరం. నేనే సుమారుగా వారికి డబ్బుల రూపంలో 50,000 రూపాయల దాకా చెల్లించుంటాను. మన మార్కెటింగ్ చాలా నిజంగానే సమస్య ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రొక్యూర్మెంట్ కూడా అవకాశం ఉంది. సార్ చెప్పినట్లు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అతిథులందరూ కూడా మీ యొక్క పేరు, చిరునామా, ఏ పంటలు పండిస్తారు అవన్నీ మన ఒక బాబు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ బాబు దగ్గర మీ పేరు అన్నీ తెలియజేయాల్సి కోరుతున్నాము. మీ యొక్క ఏ ఫంక్షన్లకైనా నన్ను సంప్రదించవచ్చండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 89 78 72 48 82. నా యొక్క ఫోన్ నెంబర్ మరోసారి చెప్తానండి. అశోక్ రెడ్డి 89 78 72 48 82. గ్రామాల్లో నగదు గ్రామాల్లో ఉండాలి. భూమి ఆరోగ్యం బాగుండాలంటే భూమి ఆరోగ్యం సకల జీవుల ఆరోగ్యం. కావున మనం చిన్నప్పుడు గద్దలు చూసాం, కానీ ఇప్పుడు మన పిల్లలు చూడలేని పరిస్థితికి వచ్చాం. మనం అభివృద్ధి చెందామని భావనలో ఉన్నా కానీ అభివృద్ధి చెందట్లా. నిజమైన అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం అనేది ప్రకృతి వ్యవసాయం, రైతు పండించిన పంటలు అందరం తిన్నప్పుడే సమాజం కూడా అందరూ సంతోషంగా ఉంటాం. నిజమైన సంతోషం వస్తుంది అందరికీ. ఈ ఉద్యమాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని సార్ గారికి నేను ప్రమాణం చేస్తాను. ఎవరికి అవకాశం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది కలిగిన ప్రకృతి వ్యవసాయంలో నాకు ఇన్ఫార్మ్ చేసినా, నాకు తెలిసినంత వరకే మీకు సహాయం అందిస్తాను. నాకు తెలియకపోయినా విజయరామ్ సార్ గారి దగ్గర సలహా తీసుకొని మీ అందరికీ తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు విజయరామ్ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చేసిన మెన్యూ వచ్చేసి సామ పాయసం అండి. సామ పాయసం, సామలు ఇవి వర్షాధారంగానే పండుతాయి. నేను చిరుధాన్యాలు ఎక్కువగా పండిస్తున్నాను, ఎందుకంటే పిట్టలకు మంచి ఆహారం ఒక్క వర్షంతోనే పండుతుంది. ఎటువంటి పురుగు మందులు, ఎటువంటి బలం మందులు వేయాల్సిన అవసరం లేదు. కుజీ పటాలియాతో మామూలు రైస్ చేసామండి. మాపిల్లై సాంబార్తో సాంబార్ అన్నం చేశాము. కుజీ పటాలియా, బియ్యం పేరు కుజీ పటాలియా. మాపిల్లై సాంబార్తో సాంబార్ అన్నం చేసామండి. నవారా బియ్యంతో పెరుగన్నం వండాము. ప్రతి ఒక్కరు నమిలి తినాలి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దండి. పౌష్టిక కావాల్సినంతే పెట్టుకొని నిదానంగా తినండి. మీరు తినేసి మీ అభిప్రాయం మాకు తెలియజేయండి ఎలా ఉందో. ఏం సార్? మూడోది వచ్చి మాపిల్లై సాంబా, నవారా బియ్యం, నవారాతో పెరుగన్నం. థర్డ్ వచ్చేసి మాపిల్లై సాంబా, మాపిల్లై సాంబా. సార్ గారు వివరిస్తారు వాటి గురించి గుణగణాలు. ఎద్దు చెక్క గానుగ నూనెలే వాడాలండి. ఎద్దు గానుగ నూనెలు సార్ గారు, గురువు గారు మనకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ప్రతి గ్రామంలో ఒక ఎద్దు గానుగ ఉండాలి. ఫోన్ నెంబర్ ఇచ్చాను సార్. అందరం కూడా టూర్కి ప్లాన్ చేసుకుందాం. చివరిలో చెప్తాము, డిస్కస్ చేసుకొని అందరం వెళ్ళి సార్ చెప్పినట్టు ఇల్లు వస్తే మనకు కూడా మంచి ఆలోచనలు వస్తుంటాయి. వెదురు మొక్కలు ప్రతి ఒక్కరు చేను చుట్టూరు పొలం చుట్టూ నాటుకోవాలి. ఇబ్బందులు వస్తాయి పక్క పొలాల చేలల్లో కూడా నేను అనుభవిస్తున్నాను. కానీ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మంచి పనులు చేసినప్పుడు ఎవరు ఆపవద్దండి. అది జరుగుతూనే ఉండాలి. చాలామంది ఇబ్బందులు పెడతారు మన పక్క పొలాలలో. ఎక్కడ కూడా ఇబ్బంది మన మంచి పనులు అయితే ఎవరు ఆపవద్దు. ఇంట్లో నుంచి కూడా సమస్యలు వస్తాయి. కానీ మనం చేసే పని మంచిదైతే మనం చేసుకుంటేనే పోవాలి. ఎప్పటికైనా రిలైజ్ అవుతారండి. ధన్యవాదాలు సార్.